కృంగిన వారిని లేవనెత్తండి. దేవానికి స్తోత్రం. అనారోగ్యముగా ఉన్న వారందరికీ దైవికమైన స్వస్థత, ఆరోగ్యమునిచ్చి నీ కృపలో బలపరిచి దీవించమని వేడుకొనొచ్చు. యేసు సర్వశక్తి గల నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ మంచి సమయాన్ని ప్రభువు మనకు అనుగ్రహించినందుకై మనమందరము దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు గొప్ప దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన మన జీవితాల్లో ఆశ్చర్య కార్యాలు జరిగించేటువంటి దేవుడు, నమ్మదగిన దేవుడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. మనము నమ్మదగని వారమైనప్పటికీ మన జీవితములలో ఆయన నమ్మదగిన దేవునిగా ఉంటూ ఊహించని రీతిలో అద్భుతములను చేయుచున్నటువంటి దేవుడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ప్రతిదినము కూడా మన జీవితాల్లో ఏదో ఒక కార్యాన్ని ఆయన జరిగిస్తూ వస్తున్నటువంటి దేవుడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఇంతవరకు అనేక మంది సాక్ష్యాలు చెప్పారు. సాక్ష్యాలన్నీ దేవుడు విన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఆలకించు దేవుడు. ఆమేన్. సహోదరుడు జోసఫ్ చెప్పిన సాక్ష్యం ఎంతమందికి అర్థమైంది? ఏమర్థమైంది? ఏమర్థమైంది? సాక్ష్యం అర్థమైంది అన్నారు. ఏమర్థమైంది సాక్ష్యం? చిన్నపిల్లలు 1వ తరగతి క్లాసులో కొనుక్కుంటారు ఎందుకు? ఒకడు ఎత్తితే వెనకలు నడుముతాడు. వాడు ఏం రాదు, ముందు ఎత్తినోడు మాట పట్టుకుంటారు. శోధనలు బట్టి దేవుడు స్తుతించాలా? ఇంకా ప్రణాళికలో ఉన్నాడని నమ్మకం ఉంది. ఇంకా నాకు అర్థమైంది ఒకటే, విశ్వసించువాడు కలవరపడాడు. అది అర్థం కావాలి. ఆయన చెప్పిన సాక్ష్యం అంతలో మూలార్థం ఏందనంటే, నాకే బాధ భయం లేదు, మీరెందుకు భయపడుతున్నారు బాబు అంటున్నా ఆయన. అంతే. ఆమేన్, హల్లెలూయా. నాకే బాధ లేదు, నాకే భయం లేదు, మీరెందుకు భయపడుతున్నారు నాకు మాత్రం అర్థం కావట్లేదు. మొదట చెప్పిన మాట, నేను దేవుని ప్రణాళికలో ఉన్నా అంటే అర్థమైంది. నాకు భయం ఎందుకు లేదు అంటే, నేను తప్పిపోతున్నాను కాబట్టి దేవుడు నన్ను సరి చేయడానికి తీసుకొచ్చాడు. చిన్న ముళ్ళు పెట్టాడు, అది కామను. ముళ్ళు పెడితేనే కొన్నిసార్లు దేవుని కాడికి వస్తాం, రైట్? అందుకనే విశ్వాసంతో మనం ఉండాలి. విశ్వసించువాడు కలవపడు. ఇవన్నీ ఇంతవరకు నాకు అర్థమైంది ఏంటంటే, ఆయన చెప్పిన సాక్ష్యం తర్వాత మీ భయాన్ని బట్టి మీకు విశ్వాసం లేదు, ఆయనకు మాత్రం విశ్వాసం ఉంది. ఇప్పుడు ఎవరు ఏ స్థాయిలో ఉంటున్నారో ఆలోచన చేసుకొని ప్రార్థన చేసుకోరు. దేవుడు మిమ్మల్ని విశ్వాసపు లోతులోనికి నడిపించునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఒకసారి ఒక కుండ దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి కుండను అడిగాడంట. మీకు ఇంతకుముందు కూడా చెప్పాను ఈ మాట. అసలు ఎందుకు నువ్వు ఇంత కూల్గా, ఇంత చల్లగా, ఇంత హ్యాపీగా, నెమ్మదిగా ఉండగలుగుతున్నావు అని కుండను అడిగారట. మిమ్మల్ని మాత్రం చింతబరిక తీసుకొని భయంకరంగా కొడతా. ఇటు పక్కన కూర్చున్న వాళ్ళేమో చర్చికి వచ్చినాక బైబిల్ తెరిచి పాటలు పాడేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు కళ్ళు తెరిచి కంఠద్వాక్యాలు నేర్చుకుంటారు. పాటలు అయిపోయినాక ప్రార్థన అంటే ఒక్కడు మూసుకోవాలి కన్ను. సండే స్కూల్ పిల్లలు ఒక్కడు మూసుకోవాలి. పక్క సంఘాలకు పోతే ప్రార్థన అనగానే మోకాలు వేస్తారు. ఎవరు? పెద్దోళ్ళు కాదు. ఎవరు వేసేది? మనం ప్రార్థన అనగానే దిక్కులు చూస్తాం. ఎందుకు? పెద్దోళ్ళందరూ కళ్ళు మూసుకుంటే జంపు బయటికి. ప్రార్థన అనగానే నిలువు మోకాలు వేస్తారు సండే స్కూల్ పిల్లలు. ప్రార్థన అనగానే చేతులు జోడిస్తారు. ప్రార్థన అనగానే ప్రార్థనలు ఏకీభవిస్తారు. మనకు అవి లేవు. స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఎలా ఇంత నెమ్మదిగా ఉండగలుగుతున్నావు అని
ఆ వ్యక్తి ఆ కుండను అడిగాడంట, అసలు ఏ బాధ లేదు నీకు, ఒకవేళ ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా ఎందుకు ఇంత హ్యాపీగానూ ఉండగలుగుతున్నావు, ఎలా ఉండగలుగుతున్నావు అడిగితే ఆ కుండ సమాధానం చెప్పిందట, నన్ను తయారు చేయడానికంటే ముందు నేను వచ్చిందే మట్టిలో నుంచి కదా, ఒక దినాన నా స్థితి అంతా కూడా తారుమారైపోతే తిరిగి మరలా నేను మట్టిలోనే కలిసిపోవాలి, అందుకని మట్టి నుంచి తీయబడి చేయబడ్డాను, తిరిగి మరలా ఒకరోజు మట్టిలోకే వెళ్తాను, కాబట్టి ఈ మధ్యలో ఈ ఆవేశాలు, కోపాలు, గర్వాలు, అసూయలు, ఈ కక్షలు ఇవన్నీ కూడా పెట్టుకొని సాధించేది ఏదీ లేదు, అందుకని అవన్నీ వదిలేసి ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉండాలని నెమ్మదిగా చల్లగా ఉంటాయని చెప్పిందట. మీరు కూడా మీ ఆత్మీయ జీవితాల్లో, మీ కుటుంబ జీవితాల్లో హ్యాపీగా, నెమ్మదిగా, చల్లగా మీరు ఉండాలి అని అంటే మీరు చేయవలసిన పని ఏంటంటే ఈ మధ్యలో ఉన్నవన్నీ కూడా వదిలేసేయాలి. ఆమెన్, హల్లెలూయా. ఒకటే నేర్చుకోవాలి, విశ్వసించువాడు కలవరపడు. నీలో విశ్వాసం ఉంటే కలవరపాటు నీ కాడికి రాదు. నువ్వు భయపడుతున్నావంటే పరిశుద్ధ గ్రంథం ఒక మాట చెప్పింది, మీరు నమ్మండి. బైబిల్ని ఎంతమంది నమ్ముతారు? అందరు నమ్ముతారు కదా. ఎవరికి నమ్మకం లేదా బైబిల్ అంటే? నేను నమ్మనండి అన్న అందరం నమ్ముతాం. బైబిల్ ఒక మాట చెప్పింది, బైబిల్ చెప్పింది సత్యమని ఎంతమంది తెలుసు? ఆమేన్. బైబిల్ ఒక మాట చెప్పింది, నువ్వు ఏ విషయం అయితే భయపడతావో నీ భయము నీకు ఊరిగా మార్చబడుతుంది. అందుకని మనం ఏం చేయాలంటే భయాలన్నీ కూడా తీసి పక్కన పెట్టేసేయాల, సమస్తాన్ని ప్రభువుకు అప్పచెప్పాల. నీ పట్ల ఆయన కీడు చేసే దేవుడు కాదు, నీ పక్షముగా ఆయన మేలు చేసే దేవుడే. ఆమేన్, హల్లెలూయా. సహించగలిగినంత శ్రమ తప్ప అంతకు మించి దేవుడు మన జీవితాల్లో అనుమతిచ్చేవాడు కాదు. నీకు ఒకవేళ నువ్వు కంపేర్ చేసుకున్నావు అనుకో, నీ శ్రమ నీకు అధికంగా అనిపిస్తుంది. పక్క వాళ్ళతో కంపేర్ చేసుకుంటే నీ శ్రమ ఎప్పుడైనా నీకు అధికంగా అనిపిస్తుంది. ఒకవేళ కంపేర్ చేసుకున్నప్పుడు పక్క వాళ్ళకంటే నీకు అధికమైన శ్రమలు వస్తున్నాయని నువ్వు అనుకున్నావు అనుకో, అక్కడ కూడా సంతోషించు. కారణం ఏంటో తెలుసా? నువ్వు అధికమైన శ్రమలను కూడా భరించగలిగిన శక్తి కలిగిన వ్యక్తివి కాబట్టి నీకు వస్తున్నాయి అని నువ్వు నమ్మి సంతోషించు, అంతవరకే. అంతేగాని కంపేర్ చేస్తూ దేవుని దగ్గర కంప్లైంట్ చేయకూడదు. ప్రభువా, నేనేమో 10 ఏళ్ళైంది మందిరానికి వచ్చి, వాళ్ళేమో సంవత్సరమైంది మందిరానికి వచ్చి, వాళ్ళకేమో చిన్నవి పెట్టు, నాకేమో సంవత్సరం పెంచుకుంటూ వస్తున్నాను ఎందుకు ప్రభువా అని దేవుని దగ్గర కంప్లైంట్ చేయొద్దు ఎప్పుడు కూడా. కొన్నిసార్లు దేవుడు నీ మాట వినకపోతే నువ్వు దేవుణ్ణి దూషించే వ్యక్తిగాను, లేకపోతే దేవుణ్ణి నీ ఇష్టం వచ్చిన మాట్లాడే వ్యక్తిగాను ఎప్పుడు ఉండకూడదు. ఎందుకంటే కొన్నిసార్లు నీ జీవితంలో కార్యాలు ప్రారంభించడం ఆలస్యమైతే దేవుడు నీ ఎడల ఇంకేదో ప్రణాళిక కలిగి ఉన్నాడని అర్థం. ఆమేన్. ఎందుకంటే నువ్వు అడిగిందే దేవుడు ఇయ్యడు. కొన్నిసార్లు, అన్నిసార్లు దేవుడు నువ్వు అడిగిందే ఇవ్వడు. కొన్నిసార్లు మాత్రమే నేను అడిగిన దాన్ని దేవుడు ఇస్తాడు. కొన్నిసార్లు నువ్వు అడిగిన దానికంటే మిన్నైనది ఇవ్వాలని ఆశపడుతున్నాడు కాబట్టి నువ్వు అడిగిన దాన్ని పక్కన పెడతాడు దేవుడు. అది నమ్మాలి మనం. ఆమేన్, హల్లెలూయా. మన జీవితంలో దేవుడు అలాంటి కార్యాలు జరిగించును గాక. ఆమేన్. మంచిది. పరిశుద్ధ లేఖన గ్రంథం నుంచి ఒక మాట చూసుకుందాం. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము మొదటి వచనం. అంతట గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడైన ఏలియా ఆహాబు నొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. ఆమేన్, హల్లెలూయా. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడైన ఏలియా ఆహాబు నొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో. ఆమేన్, హల్లెలూయా. ఈ పగటికాల సమయంలో మనము అర్థం చేసుకోవాల్సిన మాట, మనము గ్రహించవలసిన మాట, మనము ఎవరి సన్నిధిలో నిలిచి ఉన్నామో జ్ఞాపకం చేసుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. నీవు నేను ఎవరి సన్నిధిలో నిలిచి ఉన్నామో అది ప్రాముఖ్యమైంది.
ఏలియా మాట్లాడుతున్నాడు, నేను ఎవని సన్నిధిని నిలిచి ఉన్నానో, నేను ఎవని సన్నిధిలో నిలబడి ఉన్నానో, ఈ నా మాట ప్రకారముగాక ఆయన మాట ఆయన చిత్త ప్రకారమే జరుగునుగాక అని పలుకుతూ ఉన్నాడు. ఆమేన్. ఈ సంవత్సరములో మంచైనను వర్షమైనను పడదట. ఆమేన్. హల్లెలూయా. మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాడు. నా మాట చొప్పున కాకని పలుకుతున్నాడు అక్కడ. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడు కూడా మన జీవితాల్లో మన మాట, మన ఆలోచన, మన చిత్తమే జరగాలని కోరుకోవద్దు ఎప్పుడు కూడా. ఏది జరిగినా ప్రభువా అది నీ చిత్తమే. ఎందుకనంటే మన జీవితాల్లో శ్రమలు వస్తాయి, కానీ శ్రమలలోనే ఉండిపోవడానికి దేవుడు అనుమతించేవాడు కాదు. మన జీవితాల్లో ఆటంకాలు, పోరాటాలు వస్తాయి, కానీ పోరాటముల మధ్యలో మనము నలిగిపోయి కృంగిపోవడానికి దేవుడు అనుమతించేవాడు కాదు. నీ జీవితంలో ఒకవేళ శ్రమలు, ఆటంకాలు, పోరాటాలు అలల వలె నీ మీద పొంగినా సరే, వాటి మధ్యలో నిన్ను బలపరచి నిలబెట్టగలిగిన వాడు ఒకడున్నాడన్న ధైర్యముతో నువ్వు ముందుకు సాగాలి. ఆమేన్. హల్లెలూయా. ఏలియా మాట్లాడుతూ ఉన్నాడు రాజుతో, నేను ఎవని సన్నిధిని నిలబడి ఉన్నానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నా మాట ప్రకారము కాక. ఆమేన్. హల్లెలూయా. పక్క వాళ్ళకు చేయి చెప్దాం, పక్క వాళ్ళకు చేయిద్దాం. నీ మాట కాదు, దేవుని మాట ప్రకారమే నీ జీవితంలో కార్యము జరుగును. నీ చిత్తము కాదు, దేవుని చిత్తమే నీ జీవితంలో జరుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఏలియా మాట్లాడిన మాట చొప్పున దేవుడు జరిగించాడు. ఎందుకనంటే ఏలియా పలికిన మాటలో ఆంతర్యం ఏంటంటే నా మాట ప్రకారముగాక. వీటన్నిటికంటే ముందుగా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఏలియా తను ఎక్కడ నిలబడి ఉన్నాడో తెలుసుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. నీవు నేను కూడా ఎక్కడ నిలబడి ఉన్నామో తెలుసుకోవాలి. స్తోత్రం. కొంతమంది కొన్నిసార్లు ఈ కిరాయిన్లలో ఉంటారు కదా, కిరాయిన్లలో ఉన్న వాళ్ళు ఆ ఇంట్లోకి మారిన తర్వాత వారి జీవితంలో ఏవైనా వాళ్ళు అనుకున్న పనులు జరగకపోతే వెంటనే వారి కానీ లేకపోతే ఆ పక్కన ఉన్నోళ్ళు కానీ పలికే మాటలు ఏంటంటే, ఇంతకుముందు కూడా ఇంట్లో ఉన్నోళ్ళు పైకి రాలేదండి. ఎక్కడ రాలేదట? ఇంతకుముందు ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవడు కూడా బాగుపడలేదండి అని వాడు ఒక మాటేసి పోగానే ఇక ఈమె కూర్చుంటుంది ఇంట్లో. ఈమె కూర్చొని ఆలోచన చేసి నిజమే కదా, అసలు ఇంట్లోకి వచ్చిన కానించి ఏది కూడా కలిసి రావటంలా. తప్పెవడిది? చెప్పిన వాళ్ళదా తప్పు, విన్నోళ్ళదా? ఎందుకనంటే నువ్వు దేవుణ్ణి ఎరిగి ఉంటే, నువ్వు ఎవరి సన్నిధిలో నిలిచి ఉన్నావో నువ్వు ఎరుగగలిగితే, నువ్వు నిజముగా ఆత్మీయుడవైతే, ఆత్మీయురాలవైతే, నువ్వు క్రైస్తవునిగా పిలువబడుతూ, విశ్వాసిగా పిలువబడుతూ, నీలో అంత గొప్ప విశ్వాసమే కనుక ఉంటే నీవు పలకవలసిన మాట, నా జీవితంలో కార్యాలు జరుగుట, నేను వృద్ధిలోనికి వచ్చుట, నేను ఫలించుట, దీవెన నొందుట, అది నా చేతిలో కానీ, నేను నివసిస్తున్న ఇంటిలో కానీ లేదు. అది నన్ను నిర్మించినటువంటి నా దేవుని చేతిలో మాత్రమే ఉన్నది అని నీవు చెప్పగలిగితే, ఆమేన్. హల్లెలూయా. నువ్వు వృద్ధిలోనికి నడిపించబడుట నిన్ను నిర్మించిన దేవుని చేతిలో ఉంది. నువ్వు ఆరోగ్యమును కలిగి ఉండుట నిన్ను చేసిన వాని చేతిలో ఉంది. నీవు దీవించబడుట నీ ఎడల కార్యములు చేయుటకు నీ పక్షమున ఉన్నవాని చేతిలో మాత్రమే ఉంది. ఆమేన్. హల్లెలూయా. అంతేగాని వాళ్ళు చెప్పారను, వీళ్ళు చెప్పారను, ఆ ఇంట్లోకి పోయిన కాడి నుంచి మనమంతా లోపలికి పోయామను, అవన్నీ కూడా ఉత్తమ ఆటలే. పట్టించుకోదు వాటిని. నేటికి క్రైస్తవులుగా పిలువబడుతూ, విశ్వాసులుగా పిలువబడుతూ, లోక సంబంధమైన ఆచారాల వైపు మల్లుతున్న వారు చాలామంది లేకపోలేదు. వీరు ఒక ఎత్తు అయితే,
విశ్వాసులుగా పిలువబడుతూ అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉన్నవాళ్ళు కూడా భక్తి ముసుగులో ఆచారాలుగా ప్రవర్తించే వారు కూడా చాలామంది ఉన్నారు. నేను అంటాను, కొన్నిసార్లు నువ్వు చేసే భక్తి కూడా కొన్నిసార్లు నువ్వు ఆచారంగా చేస్తున్నావేమో. నేను ఫలానా కాబట్టి నేను ఇలాగనే ఉండాలి, ఇదే చేయాలి నువ్వు పట్టుకున్నాను, అది కూడా ఒక ఆచారమే. ఇంకొక అడుగు ముందుకేసి నేను చెప్పగలుగుతాను. ఆదివారము ఆరాధన, ప్రారంభ ప్రార్థన, పాటలు, తర్వాత ఏంటి, వాక్య పఠనం, ఆరాధన, ఆ తర్వాత చిన్నపిల్లల కంఠత వాక్యాలు, సాక్ష్యాలు, ఆ తర్వాత చిన్న ప్రార్థన, ఆ తర్వాత వాక్యము, ముగింపు. ఇది కూడా ఒక ఆచారమే, ఒక ప్యాటర్నే. దేవుని సన్నిధిలో నిలుచున్నామని మనం ఎరగగలిగితే దేవుని నడిపింపు చొప్పు నడిపించబడాలి. నిన్ను దేవుడు ఎలా తీసుకువెళతాడో అలాగా నువ్వు నడవడానికి ఇష్టపడాలి. దేవుడు నీతో ఏదైతే మాట్లాడతాడో ఆయన మాటకు చెవియొగ్గి ఆయన ఇష్ట ప్రకారముగా నువ్వు ముందుకు వెళ్ళగలిగితే నీ జీవితంలో నిజమైనటువంటి ఆశీర్వాదాలు నువ్వు అనుభవించగలుగుతావు. ఆమెన్, హల్లెలూయా. సో మన ఆత్మీయ జీవితాల్లో ఈ పగటికాల సమయంలో మనం ఎరుగవలసింది ఏంటంటే, మనము ఎవని సన్నిధిలో నిలబడి ఉన్నామో ఎరగాలి. ఆమెన్, హల్లెలూయా. ఏలియా దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నానని ఎరిగాడు కనుక తన జీవితంలో ఎన్నో కార్యాలు అనుభవించాడు. ఆయన అనుభవించిన అద్భుతాలు, అనుభవాలు చాలా గొప్పవి. ఎప్పుడన్నా నీ జీవితంలో కాకి మటన్ తీసుకొచ్చింది ఆదివారం పొద్దున? తెచ్చిందా? ఆదివారం పొద్దున నువ్వు లేవకముందే కాకి మటన్ ప్యాకెట్ తీసుకుని వచ్చిందని కాడికి వస్తే ఎంత బాగుండో. ఖర్చు లేని పని కదా, వస్తే ఎంత బాగుండో. వస్తుంది కూడా. రావాలి అంటే నువ్వు ఏలియా వలె మార్చబడాలి. ఆమెన్, హల్లెలూయా. అక్కడ బైబిల్ ఒక మాట, ఏలియా కూడా మన వంటి స్వభావం గలవాడని రాయబడి ఉంది. మనలాంటోడే, మనిషే. మరి ఏలియా పట్ల జరిగిన కార్యం నీ పట్ల, నా పట్ల ఎందుకు జరగదు? ఎందుకు కొన్నిసార్లు జరగటం లేదనంటే, ఏలియా ఎరిగింది కొన్నిసార్లు మనం ఎరగలేకపోతున్నాం. ఏలియా తెలుసుకున్న దాన్ని మనము తెలుసుకోలేకపోతున్నాం. అదే తేడా. ఆమెన్, హల్లెలూయా. చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఏలియా పొందినటువంటి అనుభవాలు ఏంటో నేర్చుకుందాం. కీర్తనల గ్రంథము 25వ అధ్యాయం, కీర్తనల గ్రంథము 25వ అధ్యాయం 14వ వచనం. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును. ఆమెన్. ఏలియా పొందిన అనుభవాల్లో మొదటి అనుభవం ఏంటంటే, దేవుని తలంపులను ఎరిగినవాడు ఏలియా. ఆమెన్, హల్లెలూయా. దేవుని తలంపులు ఏంటో ఎరిగిన వానిగా ఉన్నవాడు ఏలియా. ఈ పగటికాల సమయంలో నీకు నాకు వేయబడుతున్న ప్రశ్న, మనము దేవుని తలంపులు ఎరిగిన వారముగా మార్చబడగలుగుతున్నామా? అసలు నీ జీవితంలో దేవుని తలంపేంటో ఎరుగుతున్నావా? దేవుని ఆలోచన ఏంటో ఎరుగుతున్నావా? దేవుని ప్రణాళిక ఏంటో ఎరగలుగుతున్నావా? దేవుని చిత్తం ఏంటో నీ జీవితంలో నువ్వు తెలుసుకోగలుగుతున్నావా? యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. ఆయన తన నిబంధనను వారికి, ఆయన యందు భయభక్తులు గల వారికి ఆయన తన నిబంధనను తెలియపరుస్తాడని రాయబడింది. మన జీవితాలలో నిశ్చయముగా మనము ఆత్మీయులముగా పిలువబడుతున్నామనంటే దేవుని తలంపేంటో ఎరిగిన వారముగా మార్చబడాలి. పాట అయితే మనం పాడతాం కదా, తలంపులు తపనయు అన్నీయు నీవెరిగి ఉన్నావు, నడచినను పడుకున్నాను అయ్యా నీవెరిగి ఉన్నావు. ధన్యవాదం
యేసు రాజా ధన్యవాదం, యేసు రాజా నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. హల్లెలూయా. మన తలంపులు, మన తపన అంతా కూడా ఎరిగిన దేవుడు అక్కడ ఉన్నాడు అని నువ్వు తెలుసుకున్నప్పుడు అసలు ఆయన తలంపులేంటో నేను కూడా ఎరగాలి అనే ఆలోచన నీకుందా? నీ జీవితంలో కేవలం ఇప్పటి వరకు నీ ఇష్టము చొప్పున, నీ తలంపు చొప్పున, నీ ఆలోచన చొప్పున మాత్రమే నడుస్తూ ఉన్నావేమో. ఒకవేళ నీ ఆలోచన, నీ తలంపులు మాత్రమే నీ జీవితంలో జరుగుతూ ఉన్నట్లయితే నీవు దేవుని తలంపులను ఎరిగే వ్యక్తిగా మార్చబడలేవు. దేవుని నిబంధనను తెలియపరచబడాలి అంటే నీవు ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలట. దేవుని మర్మమును నువ్వు ఎరగాలి అని అంటే ఆయన యందు భయభక్తులు కలిగిన వ్యక్తిగా నువ్వు మార్చబడాలి. ఎప్పుడైతే నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటావో అప్పుడు నీవు కూడా ఆయన తలంపులేంటో ఎరగగలుగుతావు. ఆమేన్. భయభక్తులని నీవు అనుకోవడం కాదు, నిజమైన భయభక్తులు కలిగి ఉండాలి. చాలాసార్లు మన ఆత్మీయ జీవితాల్లో భయం ఉంటే భక్తి ఉండటం లేదు, భక్తి ఉంటే భయం ఉండటం లేదు. భయభక్తులు కలిగి ఉంటే దేవుని మర్మము మనకు తెలియపరచబడుతుంది. భయభక్తులు కలిగి ఉంటే ఆయన నిబంధనలేంటో మనకు తెలియజేయబడతాయి. భయభక్తులు కలిగి ఉంటే దేవుని తలంపులు ఏంటో అవన్నీ కూడా మనకు తెలియపరచబడతాయి. ఆయన తలంపు ఎరిగి ఉండుట అది నీకు మేలు. ఆమేన్. హల్లెలూయా. దావీదు జీవితంలో ఆయన అన్నమాట అదే. ఆ దావీదు నా హృదయానుసారుడు, నా ఇష్టమును ఎరిగినవాడు, నా హృదయాన్ని ఎరిగినవాడు. దేవుని హృదయం ఏంటో ఎరగడం అంటే దేవుని తలంపులేంటో తెలుసుకోవటం. ఆమేన్. హల్లెలూయా. నీ పట్ల దేవుని ప్రణాళిక ఏంటి ఈ పగటికాల సమయంలో? అది ఎప్పుడైనా అడిగావా దేవుణ్ణి? ఎప్పుడైనా తెలుసుకున్నావా నీ పట్ల దేవుని ప్రణాళిక ఏంటో? మైకు చేతిలో పెడితే పాట పాడుతా, నా పట్ల నీ ప్రణాళిక ఏంటయ్యా, నువ్వు పిలిచిన ఉద్దేశం ఏంటయ్యా. క్వశ్చన్లే ఎప్పుడు దేవునికి. మరి ఆయన జవాబిస్తున్నప్పుడు వింటున్నావా? అసలు ఆయన చెబితే వినాలన్న మనసన్న ఉందా నీకు? దేవుని తలంపులేంటో నువ్వు తెలుసుకున్న వ్యక్తిగా మార్చబడితే నీ జీవితంలో దేవుని మర్మము విప్పబడుతుంది. ఆమేన్. బైబిల్ ఆ మర్మము బహు గొప్పది. ఏ మర్మము? దేవుని మర్మము. ఆ మర్మము నీకు బయలుపరచబడాలి అంటే నీవు నేను దేవుని యొక్క తలంపులేంటో ఎరిగిన వారముగా మార్చబడాలి. చూద్దాం ఆదికాండం 18వ అధ్యాయం. ఆదికాండము 18వ అధ్యాయము 17వ వచనం. అప్పుడు యెహోవా నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదనా. ఆమేన్. హల్లెలూయా. నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదనా. ఎందుకు దేవుడు అబ్రహామునకు కూడా నేను దాచనని చెప్తున్నాడంటే అబ్రహాము దేవుని తలంపులు ఎరిగినవాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ పగటికాల సమయంలో నీవు నేను కూడా దేవుని తలంపును ఎరుగగలిగితే ఆయన కార్యము మనకు కూడా దాచబడదు. ఆమేన్. హల్లెలూయా. అన్నీ స్పష్టముగా నీతో మాట్లాడే దేవుడు ఆయన. ఆయన తలంపులను ఎరిగిన వారముగా మనము కొనసాగించబడాలి. ఆమేన్. హల్లెలూయా. అబ్రహామునకు నా కార్యము, చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదనా అని మాట్లాడుతున్నాడు. అబ్రహాము తన జీవితంలో దేవుడు చెప్పిన మాటను కాక ఏది కూడా తన జీవితంలో ఒక్క మాట మాత్రం మీరాడు. ఏంటది? ఒక్క మాట మాత్రం మీరాడు. దేవుడు అబ్రహాముతో చెప్పిన మాట, నీవు నీ స్వదేశాన్ని, నీ స్వజనాన్ని విడిచిపెట్టి
నేను చూపించబోయే దేశానికి ప్రయాణం ఇవ్వమంటే దేవుడు చెప్పినట్టుగా ప్రయాణాన్ని కొనసాగించాడు, కానీ వెంట లోతును తెచ్చుకున్నాడు. దాని ఫలితం ఏమైందనంటే లోతు అబ్రహాముతో కూడా ఉన్నంత వరకు అబ్రహాము దీవించబడలా. అబ్రహాం పట్ల దేవుని కార్యము స్పష్టంగా నెరవేర్చబడలా. ఎప్పుడైతే లోతు అబ్రామును విడిచిపెట్టి వెళ్ళిపోయాడో, స్పష్టంగా రాయబడింది, ఆ లోతు అబ్రామును విడిచి వెళ్ళిన తరువాత అని రాయబడింది. దాన్ని రెండు పాటలు డివైడ్ చేసుకుంటే, అబ్రహాముతో లోతు ఉన్నప్పుడు ఒకటి, అబ్రహామును లోతు విడిచిపెట్టిన తరువాత అసలైన కార్యము అప్పుడు ప్రారంభమైంది. దేవుని వాగ్దానపు వాక్కులు అప్పుడు నెరవేర్చడం ప్రారంభించబడ్డాయి. అందుకని దేవుడు మాట్లాడుతున్నాడు, నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచదనా. నీ జీవితం పట్ల, నీవు ఎదుర్కొంటున్న పరిస్థితుల పట్ల, నీకు ఎదురాడుతున్నటువంటి పోరాటముల పట్ల, వాటి మధ్యలో దేవుని చిత్తమేంటో, దేవుని తలంపులేంటో నువ్వు ఎరగాలి అని అంటే నీవు ఆయన తలంపులను తెలుసుకోవడానికి ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. భయభక్తులు లేకుండా దేవుని కార్యమును, దేవుని తలంపులను, దేవుని చిత్తమును నేను ఎరుగలేం. మన ఇష్టము చొప్పున నడుస్తూ ఉన్నంత వరకు మన జీవితంలో దేవుని తలంపులేంటో మనము గైకొనలేం. ఈ పగటికాల సమయంలో ఏలియా పొందిన అనుభవాలు ఏంటనంటే, మొదటిగా ఏలియా దేవుని తలంపులను ఎరిగినవాడు. స్తోత్రం, హల్లెలూయా. చూద్దాం, యాకోబు పత్రిక 5వ అధ్యాయం, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 5:17. ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే, వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. ఆమేన్, హల్లెలూయా. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలమునిచ్చెను. నెంబర్ 2, రెండవది ఏలియా పొందిన అనుభవాలు. రెండవది ఏంటంటే ప్రార్థనా శక్తిని కలిగి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఏం శక్తి అట? ప్రార్థనా శక్తి. నీ జీవితంలో అసాధ్యమును సాధ్యము చేసేది నీ ప్రార్థనా శక్తే. నీ జీవితంలో అసాధ్యమని ఎంతమంది సర్టిఫై చేసినా సరే, ఆమేన్, హల్లెలూయా, వరల్డ్లో టాప్ మోస్ట్ డాక్టర్స్ అయినా సరే, ఇది అసాధ్యం నేను రాస్తున్నా అని ఎవడైనా సర్టిఫై చేసినా సరే, వాడు రాసిన రాతలను కూడా చింపివేయగలిగేది నీ ప్రార్థనా శక్తి మాత్రమే. ఆమేన్, హల్లెలూయా. ఏలియా అటువంటి ప్రార్థనా శక్తిని కలిగి ఉన్నాడు. ఈ మధ్యాహ్నకాల సమయంలో అపవాదైన సాతాను రచించిన, లిఖించిన ప్రతి మరణ సంబంధమైనటువంటి ఆహ్వాన పత్రికలు నజరేయుడు సర్వశక్తుడైన యేసు నామములో చింపివేస్తా ఉన్నాను. నీ జీవితానికి వ్యతిరేకముగా లిఖించబడుతున్న ప్రతి ఆహ్వానపు పత్రికలని యేసు నామములో చింపివేస్తా ఉన్నాను. ఏలియా ప్రార్థనా శక్తిని కలిగిన వాడు. ఎవడైతే నిన్ను చూసి అసాధ్యమని చెప్పాడో, ఎవరైతే నీ ఎదురు నిలబడి ఇది నీ జీవితంలో అసాధ్యమని పలుకుతున్నారో, నువ్వు పొందలేవని చెబుతున్నారో, వారి కన్నుల ఎదుట నీ జీవితంలో సాధ్యము చేసి చూపించగలిగిన వాడు ఆయన మాత్రమే. అది సాధ్యపడాలి అని అంటే నీవు కూడా ప్రార్థనా శక్తి కలిగిన వ్యక్తిగా మార్చబడాలి. సాధారణమైన ప్రార్థన కాదు నువ్వు చేయాల్సింది, అభిషేకంతో కూడిన ప్రార్థన నువ్వు ఎప్పుడైతే చేయగలుగుతావో నీ జీవితంలో ఆ ప్రార్థనా శక్తి ఫలితం అసాధ్యాన్ని కూడా సాధ్యపరుస్తుంది.
ఏలియా ప్రార్థించాడు. దానికంటే ముందు రాయబడింది, మన వంటి స్వభావము గల మనుష్యుడే వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా. ఎన్ని రోజులట? 3.5 సంవత్సరాలు. సంవత్సరానికి ఎన్ని రోజులు? 365 days. 3 సంవత్సరాలకి మ్యాథ్స్ ఎవరు ఇక్కడ? మ్యాథ్స్లో ప్రైజ్ వచ్చిందని పెట్టిన ఒక స్టేటస్లో చెప్పమని చెప్పు. 3 సంవత్సరాలకి ఎన్ని రోజులు? 300, 3 6 18, 180 అమ్మా, 1095 ప్లస్ హాఫ్. 365 డివైడ్ బై 2 182.5 అంతేనా? 182.5 ప్లస్ 1095 1277.5 అంతేగా. 3.5 సంవత్సరాలు. 1277.5 రోజులు ఏలియా ప్రార్థన చేస్తే భూమి మీద వర్షమే పడలేదంట. అది ప్రార్థనా శక్తి. నా ప్రార్థనా శక్తి ఎలా ఉంది? వర్షమైనను మంచైనను కురవాల. ఎందుకంటే కొన్నిసార్లు వర్షముతో పండే పంటలు ఉంటాయి, కొన్ని పంటలేమో మంచుంటే సరిపోద్ది. కానీ వర్షము మంచు ఏది కూడా పడలే భూమి మీద. కారణము ఏలియా ప్రార్థన శక్తితో కూడింది. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థనా శక్తిని కలిగిన వాడు ఏలియా. ఒకవేళ నీ జీవితంలో కనుక అసాధ్యమును సాధ్యము చేసుకోవాలన్న ఆశ కనుక నీలో ఉంటే నీవు ప్రారంభించవలసింది మామూలు ప్రార్థన కాదు, నువ్వు ప్రారంభించవలసింది శక్తితో కూడిన ప్రార్థన. ఎప్పుడైతే నువ్వు ప్రార్థనా శక్తితో ఆత్మ బలముతో ప్రార్థన చేయడం మొదలు పెడతావో, ఒక్కొక్కటిగా నీ చుట్టూ దేవుడు కంచె వేయడం ప్రారంభిస్తాడు. ఒక్కొక్కటిగా దేవుడు నీ చుట్టూ కంచె వేయడం ప్రారంభిస్తాడు. నీ చుట్టూ అగ్ని ప్రాకారాలు దేవుడు వేస్తాడు. నీ చుట్టూ దేవుడు తన శక్తి చేత నింపి నిన్ను బలపరుస్తూ ఉంటాడు. నిన్ను ఈ సాతానుడు అపవాది ముట్టడానికి అనుమతి లేనంతగా వాని పన్నాగములన్నీ నీకు మేలుగా ఆయన మార్చి నీ చుట్టూ కంచెను వేసి భద్రపరచగలిగేది నీలో ఉన్నటువంటి ప్రార్థనా శక్తి మాత్రమే. ఆ ప్రార్థనా శక్తి నీలో ఉందా? అటువంటి ప్రార్థనా శక్తితో ప్రార్థన చేయగలుగుతున్నావా? మనుషుల మెప్పు కోసమో లేకపోతే మనుషులు చూడడానికో గంటల తరబడి నువ్వు ప్రార్థన చేస్తే వృధా. ప్రార్థనా శక్తి ఉండాలి దాంట్లో. ఎప్పుడు నీ ప్రార్థనలో శక్తి చేకూరుతుందంటే నువ్వు దేవుని ఆత్మ చేత బలపరచబడ్డప్పుడే. అభిషేకముతో ప్రార్థన చేయాలి. ఆమేన్, హల్లెలూయా. ఏలియా ప్రార్థనా శక్తిని కలిగిన వాడు. మన వంటి స్వభావం కలిగిన మనుష్యుడే, కానీ ఆసక్తితో ప్రార్థన చేశాడు. 3.5 సంవత్సరంలో భూమి మీద వర్షము కురవాల. తిరిగి మరలా ప్రార్థన చేశాడు. ఏలియా చేసిన ప్రార్థన వర్షాన్ని ఆపింది. ఏలియా చేసిన ప్రార్థన తిరిగి మరలా భూమి మీద వర్షమును కురిపించగలిగింది. అటువంటి శక్తితో కూడిన ప్రార్థన జీవితాలు, అనుభవాలు మనకు కూడా అవసరమే. నువ్వు ప్రార్థించేటప్పుడు నువ్వు నమ్మాలని బైబిల్ చెప్తుంది కదా. మార్కు సువార్త రాయబడింది కదా. ఏమని రాయబడింది? నువ్వు వేటి నిమిత్తమైతే ప్రార్థిస్తున్నావో నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నువ్వు వాటిని పొంది ఉన్నామని నమ్మి ప్రార్థించమని బైబిల్ చెప్తా ఉంది. అవిశ్వాసంతో నువ్వు ప్రార్థన చేస్తే నీ జీవితంలో ఒక్క ఇటుకను కూడా కదిలించవు నీకు వ్యతిరేకంగా నిలిచబడి. ఒకవేళ నీలో అవిశ్వాసం ఉంటే, లేకపోతే నీవు ప్రార్థనా శక్తితో కనుక నువ్వు చేయలేకపోతే నీకు వ్యతిరేకముగా కట్టబడిన గోడలలో ఒక్క ఇటుకను కూడా నువ్వు కూల్చలేవు.
యెరికో గోడలు కూల్చబడ్డాయంటే కారణం వారు చేసిన స్తుతి. ఆ స్తుతిలో శక్తి ఉంది. 6 రోజులు వారికి చెప్పినట్టుగా మౌనంగా తిరిగారు యెరికో గోడల చుట్టూ. 7వ రోజు కేకలు వేయమన్నాడు. 6 రోజులు మౌనంగా ఉన్నవాడు 7వ రోజు నీ ఇష్టం వచ్చాడు అరువురా అంటే వాడు పెట్టే కేకలో శక్తి ఉంటుంది. ఈ పగటి కాల సమయంలో నీకు వ్యతిరేకముగా కట్టబడుతున్న ప్రతి యెరికో కోట గోడలు నీ ప్రార్థనా శక్తి చేత కూల్చబడునుగాక. నీకు వ్యతిరేకముగా పారుతున్న ఎర్ర సముద్రములు యేసు నామములో నీ ప్రార్థనా శక్తి చేత అవి విడగొట్టబడునుగాక. ఏలియాకున్న అనుభవం ప్రార్థనా శక్తి కలిగిన వాడు. నీలో నాలో కూడా అటువంటి ప్రార్థనా శక్తి కలిగిన వారముగా మనము మార్చబడాలి. చూద్దాం మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయం 17 2వ వచనం. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దాను ఎదురుగా ఉన్న కెరీతు దగ్గర దాగియుండుము. చాలు. నెంబర్ 3, ఏలియా పొందిన అనుభవాలు ఏంటనంటే, ఇవన్నీ కూడా అనుభవాలు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే, ఏలియా మొదటిగా ఎరిగింది ఆయన యెహోవా సన్నిధిలో నిలిచి ఉన్నాడు అని. ఎప్పుడైతే నీవు నేను కూడా యెహోవా సన్నిధిలో నిలిచి ఉన్నామని ఎరగగలుగుతామో అప్పుడు మనకు కూడా ఈ అనుభవాలన్నీ కూడా రాగలుగుతాయి. మొదటిగా దేవుని తలంపులేంటో తెలుసుకోగలుగుతాం. రెండవదిగా ప్రార్థనా శక్తిని మనం కలిగి ఉండగలుగుతాం. మూడవదిగా ఏలియా ప్రత్యక్షతలు పొందిన వ్యక్తి. ఆమేన్, హల్లెలూయా. దేవుని ప్రత్యక్షతలు పొందినవాడు ఏలియా. నువ్వు పొందగలుగుతున్నావా నీ ప్రార్థనా గదిలో? నీ ఆత్మీయ జీవితంలో దేవుని ప్రత్యక్షతలు పొందగలుగుతున్నావా? దేవుని ప్రత్యక్షతను నువ్వు అనుభవించగలుగుతున్నావా? పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై అతడు దేవుని సన్నిధిలో నిలుచుండి ప్రార్థించిన ప్రతిసారి దేవుని యొద్ద నుండి ప్రత్యక్షతలు పొందుతున్నాడు. దేవుని వాక్కును పొందుకుంటున్నాడు. దేవుని వాక్కు ప్రత్యక్షత నీకు కావాలి అంటే నీవు కూడా అటువంటి వ్యక్తిగా మార్చబడాలి. ఆమేన్, హల్లెలూయా. అదే 18:2 రాయబడిన మాట చూద్దాం ఒకసారి. 1-2 మొదటి వచనం, మొదటి నుంచి. అనేక దినముల తర్వాత 3వ సంవత్సరం మందు యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై, నేను భూమి మీద వర్షమును కురిపించబోచున్నాను, నువ్వు వెళ్ళి ఆహాబును దర్శింపుమని సెలవీయగా. దేవుని వాక్ ప్రత్యక్షతలు ఎలా ఉంటాయనంటే జరగబోయాయి నీకు తెలియపరుస్తాడు ఆయన. నీ జీవితంలో జరుగుతున్నవి కూడా నీకు స్పష్టముగా తెలియపరిచేది దేవుని వాక్ ప్రత్యక్షత. ప్రత్యక్షతలు నువ్వు పొందే వ్యక్తిగా మార్చబడాలి అని అంటే నువ్వు దేవునికి ఇష్టమైన వ్యక్తిగా, భక్తి జీవితాన్ని జీవించే వ్యక్తిగా మార్చబడాలి. ఏలియా యెహోవా సన్నిధిలో నిలుచున్నానని ఎరగడానికి ఇంకొక మంచి రుజువు ఏంటంటే ప్రత్యక్షతలు పొందుతున్నాడు. అదే నీకు సూచన. నా జీవితంలో కూడా దేవుని ద్వారా ప్రత్యక్షతలు పొందేటువంటి అనుభవాలు మన జీవితంలో ఉన్నాయనంటే మనము కూడా యెహోవా సన్నిధిలో నిలిచి ఉన్నవారమని అర్థం. నీకు నచ్చిన మార్గాల్లో, నీకు నచ్చినటువంటి స్థలాల్లో నువ్వు నిలిచి ఉంటూ దేవుని ప్రత్యక్షతలు కావాలంటే నీకు రావా? యెహోవా వాక్కు ఎప్పటికప్పుడు ఏలియాకు ప్రత్యక్షపరచబడతా ఉంది. ప్రత్యక్షతలు పొందగలిగిన వాడు ఏలియా. ఈ దినములో నీ ప్రార్థన, ప్రభువా నీ వాక్ ప్రత్యక్షత నాకు అనుగ్రహించు ప్రభు అని ప్రార్థన చేయాలా.
ఆశ ఉందా దేవుని దగ్గర నుంచి వాక్కు పొందుకోవాలని? ఒకవేళ ఆశ నీలో ఉంటే నీ ప్రార్థన లైఫ్ స్టైల్ మారిపోవాలా. అసలు నేను అనుకుంటున్నాను, ఏలియాకు అంత మంచి ప్రార్థనా శక్తి లేదా దేవుని దగ్గర నుంచి ప్రత్యక్షతలు పొందేటువంటి అనుభవాలు ఎలాగో రాగలిగాయంటే ఏలియా ప్రార్థనా స్టైల్ ఏంటో నీకు తెలవాలి. ఫస్ట్ ఎట్లా ప్రార్థించాడట ఏలియా? మోకాళ్ళ మీద ఉండి మోకాళ్ళ మధ్యలో తన శిరస్సు తెచ్చిపెట్టి ప్రార్థన చేశాడట. నీ శిరస్సు తగులుతుందా? అసలు నీ మోకాళ్ళు తగులుతున్నాయా నేలకి? మోకాళ్ళ మధ్యలో శిరస్సు పక్కన పెట్టు, అసలు నీ మోకాళ్ళు తగులుతున్నాయా నేలకి? మోకాళ్ళ ప్రార్థన అనుభవం ప్రాముఖ్యమైంది. నీ జీవితంలో పరిస్థితులు మార్చబడాలి అంటే నీకు ప్రార్థనా జీవితంలో మోకాళ్ళ అనుభవం ప్రాముఖ్యమైంది. ఎంతసేపు ఉండగలుగుతున్నావు మోకాళ్ళ మీద? ఎంతసేపు ప్రార్థించగలుగుతున్నావు? దేవుని వాక్ ప్రత్యక్షత నీవు పొందగలగాలి అంటే నీ జీవితంలో నీ ప్రార్థన లైఫ్ స్టైల్ మార్చబడాలి. ప్రతిరోజు రొటీన్గా ప్రార్థిస్తున్నట్టే, ప్రభువా నీకు స్తోత్రం, నాకు ఆత్రం, ఆమేనని ప్రార్థన చేస్తున్నావా? వాక్ ప్రత్యక్షతలు పొందగలిగినటువంటి ఆత్మీయ అనుభవంలోనికి మనము నడిపించబడాలి. నీ జీవితంలో నీ విస్తారమైన సమయాన్ని వ్యర్థమైన స్థలాల్లో గడుపుతున్నావేమో. దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలంలో నీ సమయాన్ని వ్యర్థముగా వృధాపరుస్తూ నీకు నచ్చిన స్థలంలో నువ్వు గడపడానికి ఇష్టపడుతున్నావు. ఒకవేళ నువ్వు అలాగున నీ సమయాన్ని వ్యర్థపరిచే వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే నువ్వు దేవుని దగ్గర నుంచి వాక్ ప్రత్యక్షతలు పొందలేవు. ఆమేన్, హల్లెలూయా. ఏలియా వాక్ ప్రత్యక్షతలు పొందాడు. ప్రత్యక్షతలు పొందినవాడు ఏలియా. ఆమేన్, హల్లెలూయా. చూద్దాం 19వ అధ్యాయం 9వ వచనం. యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, ఏలియా ఇచ్చట నీవు ఏమి చేయుచున్నావని అతను అడగగా, సైన్యములకు అధిపతియగు దేవుడనగు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒక్కడను మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును కూడా తీసివేయుటకై చూచుచున్నారని మనవి చేసెను. ఇశ్రాయేలు వారు అతడు లేచి అచ్చట ఉన్న ఒక గుహలో చేరి బస చేసెను. యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, ఇక్కడ నీవు ఏమి చేయుచున్నావని అతన్ని అడుగగా. దేవుని వాక్కు ఎప్పటికప్పుడు ఏలియాకు ప్రత్యక్షపరచబడుతూనే ఉంది. ఇక్కడ ఏం చేస్తున్నావు ఏలియా అని అడగగానే అంటూ ఉన్నాడు, అయ్యా దేవుని ప్రవక్తలందరినీ కూడా ఒక్కొక్కరిగా చంపేస్తూ వస్తూ ఉన్నారు, నేను ఒక్కడినే నీ కొరకు రోషము గలవాడనై ఇక్కడ ఉన్నాను అంటూ ఉన్నాడు. నువ్వు దేవుని కొరకు రోషము కలిగిన వ్యక్తిగా మార్చబడాలి అంటే నువ్వు దేవుని దగ్గర నుంచి వాక్ ప్రత్యక్షతలు పొందగలిగిన వ్యక్తిగా మార్చబడాలి. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు ఎప్పుడు నీకు రోషం వస్తుందనంటే వాక్ ప్రత్యక్షత అనుగ్రహించబడితేనే. ఎందుకు అనంటే వాక్ ప్రత్యక్షతలో జరగబోయే సంగతులు దేవుడు నీకు తెలియపరుస్తాడు. ఏలియా జీవితంలో జరగబోయేటువంటి ప్రతి సందర్భాన్ని ఏలియాకు తెలియపరుస్తూనే వచ్చాడు. మన ప్రార్థన, ప్రభువా నీ ప్రత్యక్షత నాకు అనుగ్రహించు ప్రభు అని ప్రార్థన చేయాలి. ఆ అనుభవాల్లో మనం ముందుకు సాగిన వారముగా మార్చబడాలి. ఆమేన్, హల్లెలూయా. అటువంటి అనుభవాలు మనకు ఉండగలిగితేనే, స్తోత్రం. చూద్దామా, అదే మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 2 నుంచి 5 వచనాలు.
ఆ, ఉమ్, ఉమ్, ఉమ్. నేను కాకోలములకు ఆజ్ఞాపించుదునని అతనికి తెలియజేయగా అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దాను ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసము చేసెను. ఆమెన్, హల్లెలూయా. నెంబర్ 4, నాలుగవదిగా ఏలియా పొందిన అనుభవాలు ఏంటంటే ఏలియా అనుభవంలో విధేయత నేర్చుకున్నాడు. దేవుడు పలకమన్నట్లుగానే పలికాడు. దాని తరువాత దేవుడు ఏలియాతో చెప్పాడు, నువ్వు వెళ్ళి యోర్దానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసము చేయమని చెప్పగానే దేవుని మాటకు లోబడిన వాడై చెప్పినట్టుగా వెళ్ళి అక్కడే ఉన్నాడు. దేవుడు చెప్పిన మాట ఏంటి? నేను నిన్ను పోషించడానికి కాకోలమునకు ఆజ్ఞ ఇచ్చాను. ఒకవేళ మనమైతే ఏం చేస్తాం? ప్రభువా, నువ్వు చెప్పమన్నది నేను చెప్పాను, బాగానే ఉంది. లోకంలో కరువు ఉంది. కరువు ఉన్నప్పుడు కాకికైనా మాంసం ఏడ దొరుకుతుంది? కరువు ఉన్నప్పుడు కాకికైనా రొట్టె ఎక్కడి నుంచి వస్తుంది? కరువులో మనుషులకు తినడానికి తిండే దొరకకపోతే నన్నెట్లా పోషిస్తావు? అందులోనూ ఎవరినైనా పెట్టి అక్కడ సామాగ్రి అంతా ఉంచి నా కొరకు సిద్ధం చేసావంటే అది కాదు. పోయి ఆడుండు, నేనేం చెప్పినా కాకిని పంపిస్తా అని చెప్పిన. కాకి ఎంత తీసుకొస్తుంది? నాకెలా కడుపు నిండుద్ది? అసలు కరువులో కాకి ఎక్కడి నుంచి వస్తుంది? ఈ ప్రశ్నలన్నీ వస్తాయి మనకైతే, రావా? లేదు, ఒకవేళ నీవే ఏలియావైతే నీ పేరే పెట్టి నువ్వు వెళ్ళి ప్రధాని దగ్గరికి పోయి దేశములో జీవము కలిగిన యెహోవా సెలవిచ్చుందేమనగా, దేశములో నా మాట ప్రకారము గాక ఆయన చెప్పినట్టుగానే ఈ సంవత్సరములో మంచైనను వర్షమైనను పడదు అని చెప్పమన్నప్పుడు నువ్వు వెళ్ళి చెప్పడానికంటే ముందు ఒకవేళ నీవే ఏలియావైతే ఏం చేస్తావో తెలుసా? ఇంట్లో ఉన్న వాళ్ళని పిలిచి, అరే బాబు, సంవత్సరం పాటు వర్షం పడదట, సంవత్సరానికి సరిపడవన్నీ కూడా ముందుగానే సమకూర్చు, పక్కింటోనికి విషయం చెప్పొద్దు. ఎందుకు? వాడికి చెప్తే వాడు కూడా అన్ని దాచుకుంటాడు. మనం ఒక్కలమే బతకాలి కరువులో. మనము తింటుంటే పక్కోడు చూసి ఏడవాలి. స్తోత్రం. నువ్వు నేను ఏలియాలమైతే ఇదే చేస్తాం. ఫస్ట్ యేసు రక్తమే జయం. కానీ ఏలియా చేయలా. దేవుడు చెప్పమన్నాడు, చెప్పాడు. తర్వాత దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడో మాటకు లోబడి విధేయత చూపించాడు. నేను కాకోలకి ఆజ్ఞాపించానయ్యా, నీకు కావాల్సినవని సమయానికి అవి తీసుకొస్తాయని చెప్పినప్పుడు మారు మాట్లాడకుండా విధేయత కలిగి వెళ్ళిపోయాడు. ఆమేన్, హల్లెలూయా. మారు మాట్లాడకుండా విధేయతను చూపి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు, అంతే. దేవుని మాటకు లోపడ్డాడు కాబట్టి, విధేయత నేర్చుకున్నాడు కాబట్టి దేవుడు ఏలియాను కాకోలము చేత పోషించాడు. కొరత లేకుండా సమృద్ధిగా కడుపు నిండినంతగా పోషించాడు. ఏలియా, ఒక మనిషి కడుపు నిండాలి అంటే కాకి నోట్లో ఎంత పెద్ద ముక్కు ఉండాలి? ఆలోచన చేయ ఒకసారి. స్తోత్రం, హల్లెలూయా. ఏలియాకు సరిపడినంతగా దేవుడు పంపించి పోషించగలిగాడు. ఆ 8 నుంచి 10 వచనాలు గమనిస్తే మనకి ఇంకో మాట అర్థమవుతుంది. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతను ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తినే. నీవు దేవుని సన్నిధిలో నిలబడ్డావన్న సంగతి నీకు అర్థమైతే, నీకు అర్థం కావాల్సిన ఇంకో విషయం ఏంటో తెలుసా? దేవుడు నీ జీవితంలో కార్యము చేయాలని ఆశపడితే అసాధ్యమనబడిన దాన్ని సాధ్యం చేస్తాడు ఆయన. అంతకు మించి స్తోమత లేని వారితో దేవుడిని పోషించగలుగుతాడు. అప్పటి వరకు నీవు అన్ని కలిగిన వ్యక్తివై ఉండొచ్చేమో, కానీ
కరువులో నీవు పోషించబడాలి అంటే అప్పటి వరకు నీకంటే కడుదీన స్థితిలో ఉన్న వారిని దేవుడు ఎన్నుకుంటాడు. మొదటిగా అక్కడ కెరీతు వాగు దగ్గర పొమ్మన్నాడు. దేంతో పోషించాడు దేవుడు? కాకితో పోషించాడు. రెండవదిగా సారెపతు గ్రామాన్ని పొమ్మంటున్నాడు. ఇక్కడ ఎవరు చెప్పాడట? విధవరాలికి. ఆమేన్, హల్లెలూయా. ఒక విధవరాలికి ఆజ్ఞాపించాడు దేవుడు, నిన్ను పోషిస్తుంది. అక్కడికి పోయిన తర్వాత పరిస్థితి ఏంటి? అసలే కరువు. ఆ సిచ్యువేషన్లో విధవరాలు ఏం చేస్తుందట? నా దగ్గర కొంచెం పిండి కొంచెం నూనె ఉందయ్యా, దానితో చిన్న అప్పం చేసుకొని తిని నేను నా కొడుకు చచ్చిపోదాం అనుకుంటున్నాం, చచ్చే ముందన్న కడుపు నిండా తిని అయ్యా అన్నట్టుగా మాట్లాడుతున్నాము. కానీ దేవుడు ఏం చేశాడు? ఆ కొంచెము పిండి కొంచెము నూనె ఉన్నటువంటి ఆ కడుదీన స్థితిలో ఉన్న ఆ బీద విధవరాల దగ్గరికి ఏలియాను పంపించాడు. దేవుడు తలుచుకుంటే నీ జీవితంలో సాధ్యము కానిదంటూ ఏది లేదు. ఈ పగటికాల సమయంలో ఈ వాక్కు నీ కోసమే. నువ్వు నమ్ము, దేవుడు అనుమతిస్తే నీ జీవితంలో సాధ్యము కానిదంటూ ఏది లేదు. ఆయనకు సమస్తము సాధ్యమే. పేద విధవరాలి చేత ఏలియాను కడుపారా పోషించగలిగిన దేవుడా. అందుకే నువ్వు నమ్ముట నీ చేతనైతే. ఏం కావాలి? మన చేత కావాలి. ఫస్ట్ నమ్మడం మన చేతనైతే నమ్మే మనకు సమస్తము సాధ్యమే. ఏలియా నమ్మాడు దేవుని మాటను మాత్రమే. ఏలియా విధేయత చూపాడు దేవుని మాటలకు మాత్రమే. కెరీతు వాగు దగ్గరికి పో, కాకితో పంపిస్తానన్నాడు, మారు మాట్లాడకుండా పోయాడు. సారెపతు గ్రామానికి వెళ్ళు, విధవరాలతో చెప్పానన్నాడు, అక్కడికి వెళ్ళాడు. దేవుడు చెప్పినట్టుగానే ఏలియాను పోషించగలిగాడు. ఆమేన్, హల్లెలూయా. నా జీవితంలో ఏదైనా దేవుడు చేయాలని ఆశపడితే ఆయన ఖచ్చితంగా చేయగలిగినటువంటి దేవుడే. ఆమేన్, హల్లెలూయా. మన జీవితంలో ఆయన చేస్తానని ఏదైనా చెబితే మాట తప్పే దేవుడు కాదు. ఏలియాకు ఉన్నటువంటి అనుభవాల్లో 4వ అనుభవం ఏంటంటే విధేయతను నేర్చుకున్నాడు. చూద్దామా? మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 17వ వచనం. ఏలియాను చూచి, ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టువాడవు నీవే కావా? నీవే కావా అని అతను అడగగా, అనగా నేను కాను, యెహోవా ఆజ్ఞలను గైకొనక బయలుదేవతను అనుసరించు నీవును నీ తండ్రి ఇంటి వారును ఇశ్రాయేలు వారిని శ్రమపెట్టు వారై ఉన్నారు. 5వదిగా ఏలియాకున్న అనుభవం ఏంటనంటే ఏలియా ధైర్యముగా మాట్లాడువాడు. ఆమేన్, హల్లెలూయా. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేవాడు. దేవుడు ఏది చెప్పమన్నాడో అది మాత్రమే చెప్పాడు, ఎక్కువ ఏం చెప్పలా. దేవుడు ఎలా చెప్పమన్నాడో అలాగనే చెప్పాడు. రహస్యంగానో లేకపోతే ఇంకోటి ఏమంటా నర్మగర్భంగానో సంథింగ్ ఏదో మాట అంటాం. అంటే అసలు విషయాన్ని బయట పెట్టకుండా చెప్పనట్టుగా చెప్తుంటారు. కానీ ఏలియా ఏం చేశాడంటే ధైర్యంగా మాట్లాడాడు. ఆహాబు ఏలియాని ఎదుర్కొని అంటున్నాడు, ఇశ్రాయేలును శ్రమపెట్టు వాడవు నీవే కావా అని అంటే, అప్పుడు ఏలియా అంటున్నాడు, అరే పిచ్చోడా, నేను కాదురా, నువ్వు మీ నాయన మీ ఇంటోళ్ళందరూ మీరు మాత్రం ఎందుకో దేవుణ్ణి అనుసరించకుండా మీరు ఏం చేశారట? ఇశ్రాయేలు శ్రమపెట్టు వారే ఉన్నారు. ఎవరిని? నేను కాను, నీవును నీ తండ్రి ఇంటి వారును ఇశ్రాయేలు వారిని శ్రమపెట్టు వారే ఉన్నారు. బయలు దేవతను అనుసరించుచు యెహోవా ఆజ్ఞలను గైకొనక బయలు దేవతను అనుసరించుచు నీవు నీ తండ్రి ఇంటి వారు ఇశ్రాయేలు వారిని శ్రమపెట్టు వారే ఉన్నారు. రాజు ఎదురుపడి, నువ్వే కదరా ఇశ్రాయేల్ అందరికీ ఈ స్థితి రావడానికి కారణం, వారిని శ్రమ పెట్టేది నువ్వే కదా అని చెప్పేసి ఆహాబ్ అంటే, నేను కాదురా పిచ్చోడా, దేవుని ఆజ్ఞలను గైకొనకుండా
బయలుదేవతను అనుసరిస్తూ నీవు నీ తండ్రి ఇంటి వారే ఇశ్రాయేలును శ్రమ పెట్టువారు. దేవునికి అనేక మార్లు దుఃఖము కలిగించేది నీ విరుద్ధ ప్రవర్తనే. దేవుడు నడవమన్నట్టుగా కాక, దేవుడు మాట్లాడమన్నట్టుగా కాక, దేవుడు చేయమన్నట్టుగా కాక, నీ ఇష్టము చొప్పున జరిగిస్తూ నీ సొంత ఆలోచన చొప్పున ముందుకు వెళుతూ నీవే కదా దేవునికి దుఃఖం పుట్టించేది. ఏలియా ధైర్యముగా మాటలాడినవాడు. నీవు నేను అలాగున ధైర్యముగా మాటలాడే వారముగా మార్చబడాలి. ఆమెన్, హల్లెలూయా. ధైర్యం ఎప్పుడు వస్తుందంటే నీవు దేవుని సన్నిధిలో నిలబడగలిగినప్పుడు మాత్రమే. నీవు దేవుని సన్నిధిలో నిలబడే వ్యక్తిగా ఉండగలిగితేనే నీలో ధైర్యం ఉంటుంది. అందుకే ఏలియా మొదటిగా పలికిన మాట 17వ అధ్యాయంలో, నేను ఎవని సన్నిధిని నిలబడి ఉన్నానో, నేను ఎవని సన్నిధిని నిలిచి ఉన్నానో. ఎక్కడ నిలబడి ఉన్నాడో ఏలియా ఎరిగినవాడు. అందుకే ధైర్యంతో మాట్లాడుతున్నాడు. చూద్దాం సామెతల గ్రంథం 28వ అధ్యాయం 1వ వచనం. ఎవడును తరమకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉంటారట. ఆమెన్, హల్లెలూయా. నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉంటారు కనుక వారు ధైర్యంగానే మాట్లాడతారు. దేవుడు ఏది చెప్పమంటే అదే చెప్తారు. నువ్వు విన్నా వినకపోయినా, నువ్వు కొట్టినా తిట్టినా ఏం చేసినా కొన్నిసార్లు దేవుడు ఏం చెప్పమన్నాడో ఎలా చెప్పమన్నాడో అలాగే చెప్పాలి. కొంతమంది భక్తులు ఉంటారు, ఈ గుంపు చాలా డేంజర్. ఏంటనంటే ఎవరి జీవితంలోనైనా ఏదైనా ఒక ఇబ్బంది, శ్రమ వచ్చినప్పుడు, కష్టం వస్తే అది సంభవించి అయిపోయిన తర్వాత నాకు ముందే తెలుసండి. ఏంటట? నాకు ముందే తెలుసండి, దేవుడు నాకు ముందుగానే బయలుపరిచాడు. మరి అప్పుడు ఎందుకు చెప్పాలా? చెబితే వాళ్ళు ఏమని అనుకుంటారేమోనని చెప్పాలా. దేవుడు చెప్పమన్న దేనికి? వాళ్ళు ఏమనుకోవద్దనేగా, వారి జీవితంలో ఏది జరగొద్దనేదేగా. అందుకేగా దేవుడు చెప్పింది. ధైర్యంతో మాట్లాడు. నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉంటారట. ఏలియా కూడా ధైర్యముతో మాట్లాడాడు. ఆహాబు వచ్చి, నువ్వే కదా శ్రమ పెట్టేది ఇశ్రాయేలు అని అన్నప్పుడు, నేను కాదు, యెహోవా ఆజ్ఞలను అనుసరింపక బయలుదేవతను అనుసరించుచు నీవును నీ ఇంటి వారును ఇశ్రాయేలును శ్రమ పెట్టుచున్నారు, బాధ పెడుతున్నారు. వారికి వచ్చిన కష్టానికి, వారికి వచ్చిన ఇబ్బందికి, వారు ఎదుర్కొంటున్న స్థితికి కారణం నీవే రాజా. నువ్వు అనుకుంటున్నావు నేను రాజును కదా, నేను అంతా బాగానే చేస్తున్నావు అనుకుంటున్నావేమో, కానీ నువ్వు చేస్తున్న పెద్ద మిస్టేక్ ఏంటో తెలుసా? నువ్వు అనుసరించవలసిన యెహోవా ఆజ్ఞలను అనుసరించక బయలుదేవతను అనుసరిస్తూ ఉన్నావు. అదే కారణం. ఇంకో దగ్గర అంటాడు, ఆహాబు దగ్గరికి పోయి ప్రవక్తను, ఎక్కడైతే నాబోతు రక్తాన్ని కుక్కలు నాకాయో అదే స్థలంలో నీ రక్తాన్ని కూడా కుక్కలు నాకుతాయని చెప్పమన్నప్పుడు ధైర్యంగా పోయి చెప్పిండు ఏలియా. చెప్పిన తర్వాత ఆ మాట వినగానే ఆహాబు తన వస్త్రాలు చింపుకొని ప్రార్థన చేయడం ప్రారంభించాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, చూసావా ఎలాగున నా సన్నిధిలో ప్రవర్తిస్తున్నాడు. చాలాసార్లు మనం కూడా దేవుని దెబ్బ తగలనంత వరకు మన ఇష్టం వచ్చినట్టు తిరుగుతాం, కానీ దేవుని దెబ్బ తగలగానే మన రూట్ మారిపోద్ది. స్తోత్రం. నీ లైఫ్లో ఎప్పుడు నువ్వు యూటర్న్ తీసుకోవద్దు. నీ స్పిరిచువల్ లైఫ్లో ఎప్పుడు కూడా యూటర్న్ తీసుకోవద్దు. స్పిరిచువల్ లైఫ్లో ఎప్పుడు స్ట్రైట్ లైన్ ఉండాలి. ఆ స్ట్రైట్ లైన్ ఏంటంటే గురి యొద్దకే వెళ్ళాలి. అది నీ స్పిరిచువల్ లైఫ్లో నువ్వు రక్షించబడిన నాటి నుండి కడ వరకు
స్ట్రైట్ లైన్లోనే పోవాలా. యూటర్న్లు ఎప్పుడు తీసుకోవద్దు. యూటర్న్ ఎవరు తీసుకుంటారని అంటే, వెళ్ళవలసిన మార్గము తప్పిపోయినాడే యూటర్న్ తీసుకుంటాడు. కానీ మన స్పిరిచువల్ లైఫ్లో ఎప్పుడు కూడా యూటర్న్స్ ఉండకూడదు. ఏలియా ఎప్పుడు కూడా యూటర్న్లు తీసుకోలే. ఏలియా మొత్తం స్ట్రైట్ లైన్లే, అన్ని దాడులే, ఉంటే ఉన్నాం పోతే పోయినాం అన్నట్టుగానే ప్రవర్తించిన ఏలియా. అలాగే చెప్పాడు దేవుడు. ఏ మాట చెప్పన్నాడో అదే మాట ధైర్యంగా పలికాడు. నీవు నేను కూడా అటువంటి స్వభావమును కలిగిన వారముగా మార్చబడుదుముగాక. నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉంటారని రాయబడింది. ఈ మధ్యాహ్న కాల సమయంలో మన ఆత్మీయ జీవితాల్లో మనము ఎరుగవలసింది, ఏలియా పలికిన మాట చొప్పున నేను ఎవని సన్నిధిని నిలిచి ఉన్నానో ఆ యెహోవా జీవము తోడు నా మాట ప్రకారముగాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. నువ్వు ఎప్పుడు అటువంటి బోల్డ్ స్టేట్మెంట్లు ఇవ్వగలుగుతావంటే నువ్వు దేవుని సన్నిధిలో నిలబడగలిగినప్పుడు మాత్రమే. నువ్వు దేవుని సన్నిధిలో నిలబడిన వ్యక్తిగా నువ్వు మార్చబడగలిగితే, నువ్వు నిలకడగా ఉండగలిగితే దేవుడు నీతో మాట్లాడే దేవుడు. ఆయన అంటున్నాడు, నరపుత్రుడా చక్కగా నిలబడము, నేను నీతో మాట్లాడవలసి ఉన్నది. నువ్వు దేవుని సన్నిధిలో నిలబడే వ్యక్తిగా మార్చబడాలి, నిలకడగా ఉండాలి. అప్పుడే ప్రభువు నీతో మాట్లాడతాడు. ఆయన ప్రత్యక్షత నీకు ఇస్తాడు, ప్రార్థనా శక్తి నీకు ఇస్తాడు, రోషము కలిగిన వ్యక్తిగా మారుస్తాడు, విధేయత నేర్పిస్తాడు, ధైర్యంతో మాట్లాడగలిగే వ్యక్తిగా నిన్ను మారుస్తాడు ఆయన. అంతకు మించి ఆయన తలంపులేంటో నువ్వు ఎరుగగలిగిన వ్యక్తిగా నిన్ను మారుస్తాడు. అలాంటి కృప దేవుడు మనకందరికి అనుగ్రహించి నడిపించునుగాక. ఆమెను మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. Lord, let we know where we are. ప్రభువా, మేమెక్కడ ఉన్నామో, ఎక్కడ నిలబడి ఉన్నామో మాకు ఎరిగే వారముగా మార్చు ప్రభువా. నీ తలంపు, నీ మర్మము మాకు బయలుపరచబడాలి. నీ తలంపులేంటో మేము ఎరగాలి ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో నువ్వు స్థిరముగా నిలబడిన వ్యక్తిగా మార్చబడాలి. నిలకడగలిగిన వ్యక్తిగా నువ్వు మార్చబడాలి. ఏలియా పొందిన అనుభవాలు నా జీవితంలో మనము పొందాలి అనంటే దేవుని కొరకు రోషము కలిగిన వ్యక్తులముగా మార్చబడాలి. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ ఆత్మీయ స్థితి ఎలాగుంది ఒకసారి పరిశీలించుకోగలుగుతున్నావా? లవోదికీయ సంఘాన్ని గురించి